నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన సూపర్ 6కి సంబంధించి సూపర్ హిట్ ప్రోగ్రాము నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక అద్భుతమైనటువంటి పోలిక, ఆ సినిమాలతో పోలిక తీసుకొస్తూ కొన్ని ఆసక్తికరమైనటువంటి పాయింట్స్ లేపారు. ఆ పోలిక అంటే ఆ సినిమాలతో పోల్చడం అనేటువంటిది చాలా గమ్మత్తు అనిపించింది. బహుశా ఈ సూపర్ సక్సెస్ అనేటువంటి దీనికి కూడా యాప్ట్ గా ఉందేమో. ఆ క్రమంలోనే కొన్ని పాయింట్లు, వ్యాలిడ్ పాయింట్లు కూడా ఆయన లేవనెత్తారు. సో ఆ సినిమాల వ్యవహారం ఏంటనే దానికి వెళ్లే ముందు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈనాడులో ఇంకా వాళ్ళ మిగతా పత్రికల్లో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పని కొన్ని ప్రకటనలు ఇచ్చారు. ఆ ప్రకటనలోంచి కొన్ని ఇంపార్టెంట్ అన్ని కూడా లేపేసేస్తే అది సూపర్ సక్సెస్ ఎలా అవుతుంది, సూపర్ 6 అని లేవనెత్తినటువంటి అంశాలు ఖచ్చితంగా దీనికి మరి నిజంగా ప్రజల పట్ల జవాబుదారీతనం గనక ఈ ప్రభుత్వానికి ఉంటే, కూటమి ప్రభుత్వానికి, ఒక విపక్ష నాయకుడి కింద కానీ లేదు పోనీ మీరు అనుకుంటున్నట్టుగా ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే లేవదీసినటువంటి వ్యాలిడ్ పాయింట్స్ కి అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి పెన్షను, ఈ హామీలని ఎందుకు సూపర్ 6 నుంచి లేపేశారు? మరి ఎన్నికల ప్రచారంలో మీరు మొత్తం ఊరూరా తిరిగి చెప్పారు కదా, మరి అవి ఎందుకు లేపేశారు? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి 1500 చొప్పున 2 ఏళ్లలో 36,000 చెల్లించాలి. మరి చెల్లించారా? ఇది చెల్లించలేదు కదా. 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి నెలకి 4,000 చొప్పున 2 ఏళ్లలో 96,000 పెన్షన్లు చెల్లించాలి. చెల్లించారా? చెల్లించలేదు కదా. నిరుద్యోగులకి నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లలో 72,000 చెల్లించారా? చెల్లించలేదు కదా. తల్లికి వందనం మొదటి ఏడాది పూర్తిగా లేపేసేశారు. రెండో ఏడాది ఆంక్షల పేరుతో 30 లక్షల మంది ఏకంగా బిగిన 30 లక్షల మంది బెనిఫిషియర్స్ ని లేపవతల పడేశారు ఆ లిస్ట్ లోంచి. మిగతా వాళ్ళకి కూడా అరకొరగా 9,000, 10,000 ఇలాంటివే ఇంతే ఇచ్చారు తప్ప ఇస్తామన్న రీతిలో ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకి 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉంటే కేవలం 5,000 మాత్రమే విధించారు. ఇదేంటి మరి? ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, 2 ఏళ్లలో 6 సిలిండర్లు ఇవ్వాలి. మరి ఎన్ని సిలిండర్లు ఇచ్చారు? కేవలం ఒక్కటంటే ఒకటి ఇచ్చారు. ఇదేంటి మరి? అదే విధంగా ఉచిత బస్సుతో ఎక్కడికైనా కూడా మీరు తిరిగేయచ్చు అన్నారు, తీరా దాన్ని 1,00,000 ఆంక్షలు పెట్టారు. దీని సంగతి ఏంటి? ఇలా జగన్ ఇస్తున్న గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తానని, అంతకంటే ఎక్కువ చేస్తానని ఉన్న వాటికి కత్తెరలేసి అంటకత్తెరలేసి కొన్నిటేమో రద్దు చేశారు కదా. మరి ఇది ప్రజలను మోసం చేయటమే. ఇస్తానన్న సూపర్ 6 ఎక్కడ ఏమైపోయినాయి? తర్వాత వాటన్నిటినీ కూడా లేపేసేసి ఇదిగో మేమేదో చాలా ఘనకార్యం చేశాము, ఘనంగా సక్సెస్ అని చెప్పని జనాలందరినీ కూడా బలవంతంగా తోలించి ఇప్పుడు వాళ్ళ దీంట్లో సూపర్ సక్సెస్, సూపర్ హిట్ అని చెప్పని ఇలా సభలు జరుపుకోవటం ఏంటి అనేటువంటి పాయింట్ ఆయన లేవనెత్తిన పాయింట్ అయితే వ్యాలిడ్ పాయింటే. కాకపోతే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, ఆయనే ఒక పోలిక తీసుకొచ్చారు అచ్చం ఆ సినిమాలలాగా. ఏమిటి ఇంతకీ ఆ సినిమాలు అంటే, నిజానికి సినిమాల యొక్క ప్రచారానికి, సినిమా సభలకి, రాజకీయ సభలకి చాలా తేడా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ సూపర్ 6 సూపర్ హిట్ సినిమా కూడా ఫ్లాప్ సినిమాల యొక్క పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే, వాటికి అందమైన పేరు కూడా పెడతారు, సక్సెస్ మీట్ అని. నిజానికి హిట్ సినిమా హిట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆ కలెక్షన్లు, వ్యవహారాలు అవి ఇవి చూసుకోవడానికి కూడా టైం సరిపోదు. ప్రొడ్యూసర్స్ కానీ మిగతా టీం కానీ వీళ్ళంతా కూడా ఆ బిజీలో ఉంటారు హెవీ కలెక్షన్స్ తో. కానీ ఫ్లాప్ సినిమాలు ఉంటాయి, వాటి వ్యవహారం ముందే తెలిసిపోతుంది. దాంతో ఏం చేస్తారంటే, రిలీజ్ రోజే కొన్ని థియేటర్స్ దగ్గర ఈ మీడియా వాళ్ళని పెట్టి తీసుకుంటారు. వాళ్ళ సినిమా పరిభాష కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ మైకి పెట్టగానే ఏంటంటే, అదిరింది, సూపర్ హిట్, ఎరగదీశాడు, 200 రోజులు, 100 days గ్యారంటీ, ఇలాంటి ఏదో గమ్మత్తైన భాష ఉంటుంది వాళ్ళకి. ఆ డైలాగ్స్ అన్నిటినీ కూడా వీళ్ళు రికార్డ్ చేసుకొని పత్రికల్లో ప్రమోషనల్ ఇదనమాట, అంటే పెయిడ్ ఇది ఇచ్చి దాన్ని ఏదో మనం చూసే వాళ్ళకి ఏంటంటే మామూలు ఆ సినిమా గురించి చెప్తున్నారు అనుకుంటారు, కానీ అది పెయిడ్ ప్రమోషన్. ఈ పెయిడ్ ప్రమోషన్స్ లో వాటిని కొడతారు. తర్వాత వెంటనే విత్ ఇన్ గ్యాప్ లో ఏం చేస్తారంటే సక్సెస్ మీట్ అని పెడతారు. సక్సెస్ మీట్ అని పెట్టి దాంట్లో ఈ డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఇంకా టెక్నీషియన్స్ వాళ్ళు మాట్లాడుతుంటారు.
వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకి ఖచ్చితంగా భలేగా నవ్వు వస్తుంది. ఏంటంటే చాలా సక్సెస్ అయిందండి, చాలా అద్భుతం నిజంగా. మేమైతే సాటిస్ఫై అయ్యాం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారంటే ఆ ప్రొడ్యూసర్ మాట్లాడతాడు, చాలా హ్యాపీగా ఉన్నాను నేను అంటాడు. అంటే నవ్వలేక ఏడుస్తున్నటువంటి తీరులో ఉంటుంది. ఇలాంటి సూపర్ సక్సెస్ మీట్ లాంటివి కూడా జరుగుతుంటాయి. అచ్చంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సూపర్ హిట్ సూపర్ 6 సూపర్ హిట్ సభని కూడా ఈ ఫ్లాప్ సినిమాలతో ఆయన పోల్చాడు. చాలా ఆ పోలిక చాలా యాప్ట్ గా ఉందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ కనుక భారీగా సేకరించారు, అందులో అయితే డౌట్ లేదు. సభకి విస్తృత స్థాయిలో వాళ్ళందరినీ మొబిలైజ్ చేశారు. కానీ ఏ ఒక్కరి మొహాల్లో కనుక నాయకుల మొహాలతో సహా వాళ్ళల్లో కూడా ఏదో ఒక అపరాధ భావం. మీరు చూడండి, మళ్ళీ ఆ సభకి సంబంధించిన వీడియోస్ విజువల్స్ మళ్ళీ తిరిగి వేసుకొని చూడండి. ఆ టీడీపీ లీడర్స్ లో కావచ్చు, మిగతా పార్టీ లీడర్స్ లో కావచ్చు, వాళ్ళల్లో ఒక అపరాధ భావన, లేకపోతే ఎక్కడ నిజంగా సక్సెస్ అయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటే తీసుకోవచ్చు. అంతమంది జనాల్ని మొబిలైజ్ చేసినటువంటి అంత పెద్ద సభలో నిజానికి అది హృదయపూర్వకంగా 100కి 100% ఫ్యాక్ట్ అనుకుంటే ఆ సభ జరిగినట్లయితే అందులో సాక్షాత్ డిప్యూటీ సీఎం ఉపన్యాసాలు మామూలుగా కాదు, ఆటం బాంబులు పేలినట్టు పేలిపోయే మాటలు విపరీతంగా. కానీ అక్కడే కీన్గా గమనించండి, గమనిస్తే ఆయన ప్రసంగాన్ని గనక చూసినట్లయితే అదేదో మొక్కుబడిగా మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడామన్నట్టు ఉంది తప్ప నిజంగా హృదయాంతరాళాల్లో నుంచి ఇది సక్సెస్ చేసాం మనం అని చెప్పేటువంటి ఇదైతే లేదు. అంటే అక్కడే మీకు అపరాధ భావం అనేటువంటిది తెలుస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకుంటున్నారు అనేటువంటిదే చెప్పాలి. ఈ విధంగా దీనివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి మీకు? ఇది పబ్లిక్ అందరికీ తెలుసు. మీరు చెప్పినటువంటి హామీలు ఎంతవరకు నెరవేర్చారు, మోసపోయిన వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఇది పూర్తిగా దీని మీద మీరు ఊదర కొట్టేసేసుకొని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేసుకుని పబ్లిక్ మనీ కాబట్టి ఓకే ఎంజాయ్ చేసుకోవచ్చు, కానీ మీరు చేసుకుంటారు, ఇష్టారాజ్యం కింద చేస్తున్నారు కదా. ఆ సందర్భంగా మీకు కావాల్సిన మీడియాకు కొంత డబ్బులు వస్తాయి, అదంతా ఓకే. కానీ బట్ నైతికంగా హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేది ఆ సూపర్ ఫ్లాప్ సినిమాలతో జగన్మోహన్ రెడ్డి ఆయన పోల్చినటువంటి పోలిక అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. ఇది ఒక ప్రమోషనల్ సభ తప్ప నిజంగా జరిగినటువంటి సభ కాదు. తర్వాత ఇందులో ఇంకొక కొసమేర్పు ఏంటంటే అక్కడ దండోరాలు చాటింపులు వేశారంట ఈ జనాలు రావాల్సిందని చెప్పి. బుధవారం 10 అనంతరం మీటింగ్ తెలవాలా, మనం కష్టపడి 3 బస్సులు వస్తాయి. 10 దీపాలు రిలీజ్ అవుతాయంట. అవి అవి పోయిన వాళ్ళకి మాత్రం పైకి లిస్ట్ పోతున్నది. ఆడ అనంతరం మీరు ఆదరా మీటింగ్ పోయిన వాళ్ళ పోగొన లేదా, ఆడ అనంతరం మీరు ఆదరా మీటింగ్ పోయిన వాళ్ళ పోగొన లేదా, మగవాళ్ళు కూడా పోవచ్చు. పని సరే, బస్సులన్నీ చేశారు, ఇది ఎవరైనా చేసే పని అనుకోండి. కానీ వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు విమర్శించడం, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు విమర్శించడం, ఇంత మొబిలైజ్ చేస్తే ఆ మొబిలైజ్డ్ పబ్లిక్ లో కూడా హర్షాతిరేకాలు 10% ఆడియన్స్ లో కూడా లేకపోవడం అనేది కూడా ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఈ సూపర్ ఫ్లాప్ సినిమాని సూపర్ హిట్ అని చెప్పని ప్రమోట్ చేసుకున్నట్టుగానే ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ కూడా ముగిసిందనేది చాలా కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు పోల్చారంటంలో కించిత్ సందేహం లేదు. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.